రే శివ, రే శివ, లేక ఆ ముద్దు నిద్రేంట్రా? సార్ లేదు సార్, ఎక్కడ ఉన్నాయి ఇదంతా కళ. అమ్మని అమ్మ. రే పరుపు రేపు పొద్దునే తిద్దులే కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసి రాపు. ఓకేనా? బాయ్ జ్యోతి. బాయ్. సార్ ఏంట్రా? అది డబ్బులు ఇస్తానన్నానుగా, ప్రతిసారి పదే పదే అడిగావనుకో రూపాయి కూడా ఇవ్వను. వెళ్ళి అమ్మని డ్రాప్ చేసినా. ఈ పక్కన ఆపేసి. థ్యాంక్ యూ శివ, అదే మా ఇల్లు. ఏంటి శివ, బాధపడుతున్నావా? నేను నీలాగా అమ్మాయిగా పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. అవసరం మనుషుల్ని అడ్డమైన దారుల్ని తొక్కిస్తుంది శివ. నువ్వే తల్లి కోసమైతే అమ్మాయిగా పుడితే బాగుండేది అన్నావు, నేను అదే తల్లి కోసం దారి తప్పాల్సి వచ్చింది. నీ తల్లి ఆరోగ్యం కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో, నేను అదే తల్లి కోసం తప్పని పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చింది. మేము బాగోలేనప్పుడు నా అన్నవాళ్ళు ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఏ అమ్మాయి కావాలని వేసేగా మారదు శివ. పరిస్థితులే వేశ్యల్ని తయారు చేస్తాయి. మేము ఈ వృత్తి చేస్తున్నప్పుడు మేము ఆనందపడతామని మీరు అనుకుంటారు, కానీ లోపల మేము అనుభవించే బాధ ఆ దేవుడికే తెలుసు. అది సరే కానీ నేను ఒకటి అడగనా? మీ బాస్ 50,000 ఇస్తే అమ్మాయికి ఐఫోన్ కొనిస్తావా, లేదా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తావా? అమ్మాయి ఇష్టమే, అమ్మాయి ఇష్టమే, కానీ అమ్మాయి కన్నా అమ్మాయి ఇంపార్టెంట్. ఇష్టం వేరు, ఇంపార్టెన్స్ వేరు. సూపర్. ఇదిగో అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు. వద్దండి, వద్దొద్దు. నేను ఇదేమీ నీకు ఊరికే ఇవ్వట్లేదు, నీకోసం అస్సలు ఇవ్వట్లేదు. అమ్మ కోసం ఇస్తున్నా, అప్పుగా ఇస్తున్నా. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళి ముందు చూపి, ఆ తర్వాత నాకు కాల్ చేయి. మళ్ళీ కలుద్దాం. కలిసినప్పుడు కార్డు ఇచ్చే. ఓకే, బాయ్. 1431 పిన్ నంబర్.